हेलो हाय वेलकम टू वीनास किचन फैमिली व्लॉग। आप देख रहे हैं यहाँ पे మీరు చూస్తున్నారు నేను ఆనియన్ కట్ చేసి పచ్చిమిర్చి వేసి వంట చేశానండి। బంగాళదుంప ఫ్రై అది డ్రై అన్నమాట, అది డ్రైగా ఉంటుందండి, చాలా బాగుంటుంది। ఇలా నేను అనుకుంటాను ఎప్పుడైనా చేస్తానంటే, కానీ కుదరలేదు, కానీ ఈసారి మాత్రం బాగా కుదిరింది। చూడండి, మీరు లాస్ట్ వరకు చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి ప్లీజ్। ఇది నేను తొందరగా చేస్తున్నాను, మా పాపకి ఆకలేస్తుంది, చపాతీ చేసే మమ్మీ తొందరగా తింటాము। బంగాళదుంప తనకి ఇష్టం ఉండదు, కానీ ఈసారి మాత్రం ఇది చూసి తిన్నది। ఇంకా మా బాబుకి అయితే ఇష్టమే అండి బంగాళదుంప। సాల్ట్ వేసి చిన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మధ్యలో అండి, ఇంకా కారం పసుపు వేసి బాగా డ్రై ఫ్రై చేశానండి। అస్సలు చిన్నది కూడా మూత పెట్టలేదు, దాని మటుకు అదే కుక్ అయిపోయింది, ఇంకా ఫ్రై కూడా అయిపోయింది। చూడండి లాస్ట్ వరకు। మీకు రోజు చెప్తున్నానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోకి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి। చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ చేయట్లేదు, ప్లీజ్ చేయండి। ఇది ఆలు ఫ్రై చేస్తున్నాను చూడండి, రోజు ఒకటే కంటెంట్ అని అనుకోవద్దండి, ఇది నేను రోజు ఏదో వండుకుంటున్నాను మీకు తెలియాలని చేస్తున్నాను। ఇది చూసి చాలామంది ఐడియా వస్తుంది, ఏంటి వండుకుంటే తొందరగా అయిపోద్దని। సో దట్స్ వై నేను రోజు ఏది వండితే అది మీకు పెట్టేస్తున్నాను వీడియోలో। సో ఇప్పుడు మా పాప చూడండి, వీడియో తీస్తుంది కానీ అన్నీ చెప్తుంది, మమ్మీ మూత పెట్టు అంటుంది, కానీ మూత పెట్టకుండా ఇలా చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను। లాస్ట్కి చూడండి పసుపు ఇవన్నీ వేసి దాని ఒక టేస్ట్ రావాలంటే, ఎన్హాన్స్ రావాలంటే నేను అంత ఫ్రై అయిపోయిన తర్వాత జస్ట్ ఏంటది ధనియా పౌడర్ జస్ట్ చిన్నది వేసానండి, చాలా స్మాల్ క్వాంటిటీలో, చాలా టేస్ట్ వచ్చాయి। తప్పకుండా మీరు కూడా సేమ్ ఇలాగే మూత పెట్టకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి। నేను చపాతీ చేస్తున్నానండి, చపాతీ చేసి దాంతో వేడిగా తింటే భలేగా ఉంటుంది। Thank you so much for watching. Please subscribe my channel.